గ్రూపులో పెట్టి చెప్పినట్టుగానే ఈరోజు ఆ విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఫరో ఆ 10 సూచక్రియలు ఫరో యొక్క జనాల మధ్య దేవుడు ఎందుకు చేయించాడు, అలాగే ఒక 2-3 సూచక్రియలు అక్కడ జరగంగానే ఫరో వెళ్ళిపోండి, మీ జనాలను తీసుకొని వెళ్ళిపో అని మోషేకి చెప్తాడు అంటాడని దేవుడు మళ్ళీ రిపీట్ చేసి అతని హృదయాన్ని కఠినపరిచాడు. అలా కఠినపరచకపోతే తీసుకెళ్ళిపోతారు కదా మధ్యలోనే, మళ్ళా ఎందుకు కఠినపరచడం అంటే ఇంకేదో దేవుడు ఫరోకు చూపించాలని అనుకుంటున్నాడు. ఆయన యొక్క శక్తి ఏంటి, అసలు ఆయన అంటే ఏంటో చూపించాలనుకుంటున్నాడు ఫరో దగ్గర. మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ యాకోబు గారి కుమారుడు చివరి నుండి రెండో వాడు యోసేపు గారు. యోసేపు గారి తర్వాత బెన్యామీన్ చివరివాడు. యోసేపు గారిని ఐగుప్తుకి అమ్మేసేస్తారు, ఇష్మాయేల్కి అమ్మేస్తారు. అమ్మినప్పుడు వాళ్ళు పోతీఫెరు కొనేసుకుంటాడు యోసేపు గారిని. కొనుక్కున్నప్పుడు అక్కడ చెరసాలలో జరిగిన సంఘటన, ఈ ఆదికాండంలో జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మనం చదువుతూనే ఉన్నాం. ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు గారు ఇది చేయాలి, కలల దర్శనం వచ్చింది, ఇది గిట్ట పంట మొత్తం అందరూ పండించి మన కోట్లలో కూర్చుకోవాలి అని చెప్పాడు. అలా దేవుడు నీ కళలో దర్శనాలలో భావం అది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు యోసేపు గారు ఒక రాజు తర్వాత రాజు సింహాసనం కూర్చున్నంత లెవెల్లోకి ఎదిగిపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, ఆ చుట్టుపక్కల దేశాలలో ప్రతి ఒక్కరు కూడా యోసేపు గారిని కూడా ఒక ఫరో లాంటిగా చూశారు, ఒక అధికారిగా చూశారు. అలా చూసినప్పుడు ఫరో ఏదైతే చూసి, ఆ యోసేపు దేవుడు ఏదైతే చేస్తున్నాడో చూసి ఫరో కూడా నమ్మాడు కదా, యోసేపు దేవుడు ఒరిజినల్ దేవుడని. అవునా కదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగాన్ని అసలు నాకు యెహోవా ఎవడో నాకు తెలియదు అంటాడు. అది ఎందుకు అన్నాడు? ఇక్కడే ఉంది, నిర్గమకాండంలో ఉంటుంది. ఆల్రెడీ యోసేపు గారి గురించి నేర్చుకొని మొత్తం ఆ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ అవన్నీ కూడా కళ్ళారా చూశాడు ఫరో కింద ఉన్న సేనాధిపతులు కానీ, వాళ్ళు రాజు కింద ఉండే వర్క్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కార్యాలు చూశారు, యోసేపు గారు చేస్తుంటే చూశారు. చూసినప్పుడు ఇదిగో యోసేపు దేవుడే ఒరిజినల్ దేవుడు అని నమ్మేశారు వాళ్ళు కూడా. అక్కడ దానియేలు గారి సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ లాగా ఉంది. ఇక్కడ నెబుకద్నెజర్ దగ్గర సిచ్యువేషన్ ఉంది కదా, దానియేలు దగ్గర సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఏం జరిగిందంటే ఇక్కడ యోసేపు గారు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న ఫరో వాస్తవంగా ఎవరో మనకు తెలియాలి. అది అసలు ఆయన ఫరోవే కాదు. తెలుసా మీకు? యోసేపు గారు ఉన్న కాలంలో ఉన్న ఫరో ఉంటాడు కదా బైబిల్లో, ఆయన పేరు ఫరోవే కాదు. మరి బైబిల్ ఎందుకు రాశారంటే రాశారట. ఎందుకు రాశారో చెబుతా. ఆ కాలంలో అబ్రహాం గారు ఉన్న కాలంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్తారు. తెలుసా మీకు? 12వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ఒకసారి చదవండి. వెళ్ళినప్పుడు శారమ్మని ఇదిగో నా చెల్లె అని అక్కడ చెబుతూ ఉంటాడు. అక్కడ ఫరో చూసి ఏం చేస్తాడు? అంత అందంగా ఉంది, అలా ఎందుకు చెప్పావు నువ్వు అని సంభాషణలు ఉంటాయి అక్కడున్న ఫరో ఎవరు మరి? ఆల్రెడీ అబ్రహాం గారే కావాలని ఐగుప్తుకి వెళ్ళాడు. మరి ఐగుప్తులు ఫరోలో ఉండక ఎవరు ఉంటారు? రాజులు ఉంటారు. సేమ్ ఇక్కడ యోసేపు గారి సిచ్యువేషన్లో కూడా ఫరో ఉన్నాడు. ఈ యోసేపు గారు ఉన్న కాలానికి ఆ ఫరో అయితే కాదు. అబ్రహాం గారు ఉన్న కాలంలో ఉన్న ఫరో చనిపోయిన తర్వాత మరలా అతని కుటుంబంలో వచ్చినటువంటి ఒక ఫరో ఉన్నాడు. ఆ ఫరో పక్క దేశం నుండి వచ్చిన ఆఫ్రికా ఖండం కదా ఈజిప్టు, ఆఫ్రికా ఖండం నుండి వచ్చినటువంటి రాజులు ఆ ఫరోని చంపి దాన్ని స్వాధీనపరుచుకున్నారు. యోసేపు గారు ఐగుప్తుకి వెళ్ళకముందు
యోసేపు గారు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళక ముందు జరిగిన సిచ్యువేషన్ చెబుతున్నా. అక్కడున్న ఫరోని చంపేసి అక్కడున్న రాజుని అక్కడ నేనే అని ప్రకటించుకున్నాడు. రాజును నేనే అని ప్రకటించుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఫరోగా చూస్తారు. రాజుని ఫరో అంటారు, అలాగే దేవుడు అని అంటారు వాళ్ళ దృష్టిలో. అప్పుడు జయించినటువంటి సామ్రాజ్యాన్ని మొత్తానికి ఎవరయ్యారు? పక్క నుండి వచ్చినటువంటి దేశస్థుడు ఒక రాజు అయ్యాడు. ఆ రాజు ఏలుతూ ఉన్నాడు అక్కడ. ఆ రాజు వెళ్ళే టయానికి యోసేపు గారు వెళ్ళారు. అక్కడికి యోసేపు గారు వెళ్ళారు. తర్వాత అదంతా చూసి సంతోషించి ఆ ఫరో చాలా సంతోషించాడు యోసేపు గారు చేసే, దేవుడు చేసే కార్యాలను చూసి. తర్వాత కాలానికి ఆ ఫరో కూడా చచ్చిపోయాడు. అంటే వేల బానిసత్వం ఆ ఫరో సామ్రాజ్యం కింద ఉన్నటువంటి వాళ్ళని అణిచివేసేసారు వీళ్ళు. ఇంకా పైకి రానివ్వట్లేదు. వీళ్ళు ఎప్పుడయ్యా వచ్చిందయ్యా అంటే యోసేపు గారు చనిపోయిన తర్వాత 400 సంవత్సరాలకి సుమారుగా ఆదికాండం కంప్లీట్ అయిపోయింది. ఆదికాండానికి నిర్గమాకాండానికి మధ్యలో గ్యాప్ 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలు జరిగిన తర్వాత సిచ్యువేషను ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తులను ఎలా ఆరంభించాను, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా ఉంది. చాలా విస్తృతం అయిపోయారు. యోసేపు గారు ఎప్పుడైతే చనిపోతాడో దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని విపరీతంగా పెంచేశాడు. వాళ్ళ మొత్తం సంతత లక్షల్లో పెరిగిపోయారు. ఆ 400 సంవత్సరాలు విస్తరించిపోయింది. ఆ ప్రాంతం ఐగుప్తు ప్రాంతం కూడా పట్టజాలనటువంటి జనం అయిపోయారంట. ఐగుప్తు పట్టణంలోనే పట్టజాలనంత జనం ఉండరు. అంత జనాన్ని చూసి ఫరో ఏమనుకుంటాడు చెప్పండి? వేలల్లో మళ్ళీ ఇంకొక ఫరో అవుతాడు అని కింద సిచ్యువేషన్ చూడండి. ఇదిగో ఇజ్రాయేల్ జనాంగంలో ఎవరైనా సరే మగబిడ్డ పుడితే చంపేయండి అని కింద ఆర్డర్స్ పాస్ చేశాడు. మగబిడ్డ పుడితే చంపేయండి అని చెప్పాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లోనే, ఈ సందర్భంలోనే జరుగుతుంది అది. ఆ జనసాంద్రత విస్తృతంగా పెరిగిపోతుంది, జనాలు విస్తృతంగా పెరిగిపోయారు మొత్తం అని చెప్పినప్పుడు దేవుడికి తెలుసు కాబట్టి వాళ్ళ మంత్రస్థానులు కూడా భయపడిపోయారు దేవుడికి. అమ్మో, ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, ఎలా చేస్తే అసలు మా వంశంలో వాళ్ళు ఎవరు రారు పైకి, అసలు మా సంతతే పైకి రాదు. వాళ్ళు భయపడి వాళ్ళు మగబిడ్డను కూడా బతకనిచ్చారు. ఆ సిచ్యువేషన్లోనే మోషే గారిని కూడా ఆ చంపే టైంలోనే మోషే గారు పుట్టారు. ఆ చంపే టైంలోనే, ఆ కొత్త రాజు పరిపాలించే టైం. మోషే గారు పుడితే తన తల్లి ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి చక్కగా, ఇదంతా స్టోరీ మనందరికీ తెలుసు, చక్కగా తీసుకెళ్ళి దేవుడు అక్కడ ఆల సంతతిలోనే పెంచాడు. దేవుడు వండరు అది. ఈ సిచ్యువేషన్ అంతా మనం ఆలోచిస్తే ఆ కాలంలో ఇజ్రాయేల్ జనాంగం పురుషులు అనేవాళ్ళు బతకూడదు. ఆ ఫరో వేసిన ఆర్డర్. కానీ ఆయనకి తెలియకుండానే విస్తరిస్తున్నాడు దేవుడు. వాళ్ళకి తెలియకుండానే జనసాంద్రత పెరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఫరో తర్వాత మోషే గారు ఆ సంతతిలో వెళ్ళి పెరుగుతాడు. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న ప్రతీది కూడా చేస్తాడు. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత వేరే దేశం వెళ్తాడు. మళ్ళీ అక్కడ వెళ్ళి విద్యలు, ప్రవీణులు ఇవన్నీ నేర్చుకుంటాడు. ఇవన్నీ నేర్చుకుని మళ్ళీ 80 సంవత్సరాలకి ఐగుప్తుకు వస్తాడు. 80 సంవత్సరాలకి వస్తాడు. ఆ 80 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఫరో ఉండడు. ఇక్కడ చెప్పాడు కదా, ఆ ఫరో అయితే ఉండడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో వేరే ఆయన వస్తాడు. ఇక్కడ చెప్పినటువంటి ఫరో 19వ ఫరో. వాళ్ళ సంఖ్యలో, వాళ్ళ వంశంలో రాజపీఠాలు ఎక్కినటువంటి వాళ్ళలో 19వ. అబ్రహాం గారి నుండి అక్కడ యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, యోసేపు గారు రాకముందు ఉన్న సిచ్యువేషను. ఆయన దగ్గర 5వ ఫరో ఆయన.
ఆయన చంపిన తర్వాత జయించినటువంటి రాజు ప్లేస్ ఆక్రమించాడు. 5వ ఫరోను చంపి ఆయన స్థానాన్ని ఆక్రమించాడు. ఇక్కడ మోషే కాలానికి వచ్చే వాటికి టోటల్గా 20వ ఫరో, టోటల్గా 20, 19 టోటల్గా ఉంటారు. అలాగా వచ్చి చూస్తే మోషే ఆల్రెడీ వస్తాడు. ఇజ్రాయెల్ జనాంగం నాకు ఇవ్వు, నాకు దేవుడు చెప్పాడు, నేను తీసుకొని వెళ్ళాలి, ఇదిగో దేవుడు ఒక దేశాన్ని చూపించాడు, ఆ దేశానికి తీసుకొని నేను వీళ్ళందరం తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? ఫస్ట్ ఫరో ఏమన్నాడు? నువ్వు ఎవడు అన్నందుకి ఎన్ని చూపించుకుంటూ వస్తున్నాడు చూడండి. నువ్వు ఎవరు అంటే నేనేంటో నీకు చూపిస్తా అని చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఏదైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఏదైతే దేవుడిగా కొలుస్తున్నావో, నువ్వు ఏదైతే చూసుకుని గర్వంగా ఫీల్ అవుతున్నావో, ఇదిగో నాకు 10 మంది దేవుళ్ళు ఉన్నారు అని నువ్వు ఎట్టయితే ఫీల్ అవుతున్నావో, నువ్వేంటో అనుకుంటున్నావో నేనేంటో నీకు చూపిస్తా అని చెప్పాడు. అదే అక్కడ చెప్పింది 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో. చూడండి ఒకసారి ఆ వచనం చూస్తే మళ్ళీ నాకు అసలు ఏమా నవ్వు వచ్చింది అసలు. 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం ఒకసారి చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం మందు సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి యందు హతము చేసి ఆ రక్తమును చూసి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. ఆ రక్తాన్ని చూసి ఏం చేస్తున్నాడు? దాటి వెళ్ళిపోతా, వాళ్ళని మాత్రం ఫుల్ కోటింగ్ అయితే ఉంటుంది అని చెబుతున్నాడు. దేవుడు చేసినటువంటి ఫస్ట్ది మనం చూస్తే, ఫస్ట్ది ఏం చుక్కలు చూపించాడు అనమాట. ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం, చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తే, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాను, దీనిని బట్టి నీవు తెలుసుకుందువు. యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతులనున్న ఈ కర్రతో నేను ఏటిని కొట్టుదునో అది రక్తముగా మార్చబడును. ఇక్కడ నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఐగుప్తు దేశం, ఈజిప్ట్ దేశంలో మధ్యలో కొంట ప్రవహిస్తూ ఉంటుంది. అదే వాళ్ళకి జీవనాడి. దాని ద్వారాగే పంటలు, ప్రతిదీ కూడా, పంటలు కానీ అవన్నీ కూడా, అసలు మొత్తం సమస్తం కూడా వాళ్ళకి సమృద్ధి ఏంటయ్యా అంటే, వాళ్ళకి ధనం రావాలన్నా, వాళ్ళకి ఏది రావాలన్నా ఆ నదే. వాళ్ళకి ఏదైనా అసలు చాలా దేవుడితో సమానంగా కొలుస్తారు. ఆ నదిని దేవతలలాగా కొలుస్తారు. ఆ నదిని వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళలో ఒక దేవుడిగా కొలుస్తున్నారు. మొట్టమొదటగా దానినే స్టార్ట్ చేశాడు దేవుడు. సేమ్ టు సేమ్ జరిగింది. అక్కడ కూడా చాలా ఆరాధనలు అవన్నీ నది చుట్టూ భయంకరంగా చేసేవాళ్ళు. ఆ దేశంలో ఉన్న ఫరోతో సహా మొత్తాన్ని అందరిని పోగేసుకొని తీసుకొచ్చి, ఇదిగో ఈయనే దేవుడు అని ఆ నీళ్ళని, ఆ నదిని ఆరాధించారు, దేవుడిగా వాళ్ళు భావించారు. దానిని ఏం చేశాడు ఇక్కడ దేవుడు? రక్తంగా మార్చేశాడు. దానిని రక్తంగా మార్చాడు. ఎక్కడ చూసినా రక్తమే. ఎక్కడ చూసినా ఇంట్లో మంచినీళ్ళు తాగుదా ఉన్న రక్తం, బాత్రూమ్కి వెళ్ళినా కానీ రక్తం, ఎక్కడికి వెళ్ళినా కానీ రక్తపు నీళ్ళు. అలా ఫస్ట్ దేవుణ్ణి అటాక్ చేశాడు. తర్వాత చూద్దాం, చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఏటులు కప్పల విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, మంచం మీదకి, సేవకుల ఎండలలోనికి వచ్చును. కప్పల దండి. ఇది దేనికి సాదృశ్యంగా వాళ్ళు ఆరాధిస్తారంటే, సంతాన దేవత, సంతానమిచ్చే దేవుడు, సంతానమిచ్చే దేవుడు. పిల్లలు పుడుతున్నారంటే ఇదిగో ఇది కారణం అని చూపించారు. అప్పుడు పిల్లలు పుడుతున్నారంటే ఇదే కారణం అనేది. ఆ కప్పని, ఆ కప్ప స్వరూపాన్ని, ఆ కప్ప లాంటి ఒక విగ్రహాన్ని చేసి
దాన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు. దాన్ని రెండో దాన్ని అటాక్ చేశాడు దేవుడు. రెండో దాన్ని కూడా తీర్పు తీర్చాడు. అక్కడ ఏం మాట్లాడడానికి అసలు ఆ దేవుళ్ళు అటు నుండి వస్తారేమో అని చూస్తున్నారు. అక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, ఆల్రెడీ ఆరాధిస్తుంటే ఏంటి ఏం మాట్లాడతలేదు ఏంటి అనుకుంటారు వాళ్ళు. రెండో దాని మీద అటాక్ చేశాడు. మూడో దాన్ని చూద్దాం ఒకసారి, చూడండి. అదే 8వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. పేలు, చాలండి. పేలు అంటే మెన్నలులు, కింద పుట్టినట్లు ఉంటుంది చూడండి, గోమారులు, ఇవన్నీ విస్తారంగా వచ్చేసినాయి. మొత్తం విస్తారంగా ఫరో దగ్గర ఉన్నటువంటి సేనల మనుషుల దగ్గరికి, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, వారందరి దగ్గరికి వచ్చేసినాయి. ఇక్కడ ముందేం చెప్పాడు దేవుడు? ఇదిగో మీ ద్వారం దగ్గర రక్తాన్ని మీ ద్వారం దగ్గర రాయండి, ఒక ఎర్రపు దారాన్ని మీరు కట్టుకోండి అని చెప్పాడు ముందే. ఒకవేళ వీళ్ళు కట్టుకోకుండా ఈ రక్తాన్ని రాసుకోకుండా ఉంటే వీళ్ళ దగ్గర కూడా వచ్చేస్తాయి. అర్థమైందా మీకు? దేవుడు ఏదైతే ప్రొసీజర్ చెప్పాడో ఆ ప్రొసీజర్లో వీళ్ళు ఇజ్రాయేల్ జనాంగం చేయవలసింది ముఖ్యమైనది ఏంటంటే రక్తం రాసుకోవాలి, కమ్మికి దారం కూడా కట్టుకోవాలి. అలా చేస్తే ప్రత్యేకంగా ఉండరు వాళ్ళు. వాళ్ళని దాటి వెళ్ళిపోయి వాళ్ళని అటాక్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఆరాధించే వాటిని నాశనం చేస్తున్నాడు. అక్కడ పేలు ఎడారి దేవత, ఎడారి, ఆ ఏరియా మొత్తం ఎడారే, ఎడారి దేవతగా వాళ్ళు కొలుస్తారు. 4వది ఒకసారి చూద్దాం. 21వ వచనం, 8:21. ఈగలు కూడా గుంపులుగా వచ్చేసినాయి. వాళ్ళు ఏదైతే కొలుస్తున్నారో వాళ్ళ మీదకి అటాక్ చేస్తున్నాయి. వాళ్ళు ఏదైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని అటాక్ చేసి ఇసుకిచ్చేస్తున్నాయి. ఈగలను కూడా ఒక దేవుడిలాగా కొలిశారు. ఏక దేవుడు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో. ఈగలను కూడా దేవుళ్ళుగా కొలిశారు. 5వది 9వ వచనం, 3వ వచనం ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. చాలండి. ఇక్కడ తెగులు, ప్రతి పశువు, ప్రతి గొర్రె, ప్రతిది కూడా, జంతువులలో ఉన్న ప్రతిది కూడా నాశనం అయిపోయింది. జంతువులలో ఉన్న ప్రతి దాన్ని కూడా నాశనం చేశాడు ఇక్కడ దేవుడు. జంతువులను కూడా వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. 6 దద్దుర్లు. ఇదేంటంటే ఇది బాగా మోస్ట్ పాపులర్ అయిపోయింది. బాగా ఇది ఇండియాలో బాగా చేస్తారు, భారతదేశంలో ఇది బాగా చేస్తారు. ఎలా అంటే చికెన్ బాక్స్ వచ్చింది చూసారా, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఏమొచ్చింది, బొబ్బర్లు వస్తాయా? అవి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అవన్నీ తీసుకొని వచ్చి చేస్తారా? అమ్మ ఎలుపు, తొందరగా ఎలుపు అమ్మా అని పూజలు ఏం కావాలో ఏంటి అవన్నీ చేస్తారా లేదా? ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతారు అక్కడ. ఇది ఆ కాలంలో అలా ఉంది, అలా చేశారు, అలా దేవుడిగా ఆరాధించారు. ఇప్పుడు ఇండియాలో కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. అక్కడి నుండే వచ్చిన ఈ మొత్తం కాపీ. 7 ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. వడగండ్ల వర్షం. వడగండ్ల వర్షం చాలా భయంకరమైనటువంటి పంట నష్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళకి వర్షం అంటే అస్సలు సిసలైన చాలా ప్రాముఖ్యం అన్నమాట. వర్షం పడితేనే కదా వాళ్ళకి జీవనాడి. ఎవరికైనా అంతే, ఇప్పుడు మనకైనా అంతే. వర్షం పడితేనే పంటలో చెరువులు ఇవన్నీ చక్కగా ఫుల్ అయిపోయి ఉంటాయి.
అలాంటి దానిని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వర్షం పడినప్పుడల్లా చక్కగా అది ఒక దేవుడు మమ్మల్ని కరుణించాడు అని వర్షానికి పూజలు చేసేవాళ్ళు. ఆల్రెడీ అది కూడా సేమ్ ఇండియా. ఇప్పుడు మనకు జరిగే సిచ్యువేషన్ ఇది కూడా చూసారు మీరు ఎప్పుడన్నా? వర్షాలు పడాలని కొన్ని ఏరియాలలో ఏం చేస్తారంటే నైటు 1 గంట 2 దాకా జాతరలు చేస్తారు తెలుసా? వర్షాలు పడాలని ఏం చేస్తారు? జాతరలు చేస్తారు. సేమ్ ప్రొసీజర్. దాని నుండి కాపీ కొట్టారు. అక్కడ నుండి వచ్చినాయి, ఇక్కడ మనోళ్ళు చేసేస్తున్నారు. ఎందుకు వచ్చిందంటే తెలియదు ఎవరికి, ఎందుకు చేస్తున్నారంటే తెలియదు ఎవరికి. దాన్ని కూడా తీర్పు తీర్చాడు దేవుడు. ఎనిమిదవది 10వ అధ్యాయం 4వ వచనం. మిడతల దండను మీ ప్రాంతంలోనికి రప్పిస్తాను. దేవుడు ఏదైతే అక్కడ తీసుకొస్తున్నాడో వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఆరాధించే దైవాలని మీరు బాగా నమ్మాలి. ఆరాధించే దేవతలని మీరు పక్కాగా నమ్మాలి. ఆరాధించే దేవుళ్ళని మీరు నమ్మాలి. దైవాలని మీరు గట్టిగా నమ్మాలి. అందుకని వాటి మీద అటాక్ చేశాడు. ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని అంటే, ఎందుకు ఒకవేళ 2-3 సూచక్రియలు చేసేస్తే తీసుకెళ్ళిపోతే ఇంకా ఆల్రెడీ ఉండగా అనమ్మలా ఉండయలేదా? వాటికి కూడా తీర్పు తీర్చాలి. కాబట్టే ప్రతిసారి తీసుకెళ్ళేటప్పుడల్లా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాం. తీసుకొని వెళ్ళిపోయాయా, నేను పడలేకపోతున్నాను ఈ శాఖర్లు, మా వాళ్ళు అందరూ నన్ను తిట్టేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. వాళ్ళంతా అలాగే అనుకున్నారు. వాళ్ళు ఐగుప్తు జనాలు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారని సంతోషంగా ఎదురు చూశారంట. ఇజ్రాయెల్ జనాంగం ఎప్పుడు వెళ్ళిపోతారో వీళ్ళు అని ఎదురు చూశారు. ఎదురు చూసి ఆ బాధలు పడలేక, ఆ హింసలు పడలేక, ఆ దేవుడు పెట్టే ఆ కండిషన్స్ అవన్నీ పడలేక చిత్రహింసల పాలైపోయారు, బాధలో. ఎందుకయ్యా అంటే ఫస్ట్ ఫరో ఏమన్నాడు? నువ్వు ఎవడు అన్నందుకి ఎన్ని చూపించుకుంటూ వస్తున్నాడు చూడండి. నువ్వు ఎవరు అంటే నేనేంటో నీకు చూపిస్తా అని చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఏదైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఏదైతే దేవుడిగా కొలుస్తున్నావో, నువ్వు ఏదైతే చూసుకుని గర్వంగా ఫీల్ అవుతున్నావో, ఇదిగో నాకు 10 మంది దేవుళ్ళు ఉన్నారు అని నువ్వు ఎట్టయితే ఫీల్ అవుతున్నావో, నువ్వేంటో అనుకుంటున్నావో, నేనేంటో నీకు చూపిస్తా అని చెప్పాడు. అదే అక్కడ చెప్పింది 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో. చూడండి ఒకసారి ఆ వచనం చూస్తే మళ్ళీ నాకు అసలు ఏమా నవ్వు వచ్చిద్ది అసలు. 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందరికి సంచరించి ఐగుప్తి దేశమందల మనుషులందరిలో కానీ జంతువులలో కానీ తొలి సంతతి హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ నేనే అని చెబుతున్నాడా? తీర్పు తీర్చిన తర్వాత దేవుడు చెబుతున్నాడు చూడండి, నేనే యెహోవాను, మీరున్న ఎండ్లలోనికి ఆ రక్తాన్ని బద్దెలకు రాసుకోండి. నేనేంటో చూపిస్తున్నాడు అక్కడ, నేనేంటో చూపిస్తున్నాడు. ఎన్ని అయిపోయినాయి? 8, 9. అదో 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. చాలండి. చీకటి 9వది ఏంటి? చీకటి అనే తెగులు. చీకటి వస్తే సూర్యుడు రాడు. అర్థమైందా మీకు? చీకటి ఉందంటే మొత్తం ఇప్పుడు ఎలా ఉందో బయట సేమ్ టు సేమ్ సిచ్యువేషను. ఆ చీకట్లో పంటలు పండవు, ఆ చీకట్లో జంతువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆ చీకట్లో అసలు ఎవరు ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు. అటువంటి చీకటిని రప్పియడానికి గల కారణం ఏంటి? చీకటి లేకపోతే ఏముంటుంది? పగలో సూర్యుడు ఉంటున్నారు. ఆ సూర్య చంద్రులను వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిగా
ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళు రానికుండా అడ్డుపరిచాడు చీకటిని. వాళ్ళకి కనపడకుండా చేశాడు అక్కడ. ఆ దేశం మీదకి ప్రకాశించకుండా చేశాడు సూర్యుడిని. చీకటిని పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తావు, చెయ్యి, పిలు, నువ్వు పిలు అన్నట్టుగా ఉంది అక్కడ. 10వ చూద్దాం, లాస్ట్ది 11వ అధ్యాయము, నిర్గమకాండం 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం. చాలండి. ఎక్కడ మనుషులు, ఫరో దగ్గర ఉన్నటువంటి మనుషులు కానీ, కుమారులు కానీ, ఫరో ఊరిలో ఉన్నటువంటి జనాలలో ఉన్న మనుషులు కానీ, మగపిల్లల మొదటి సంతతి, మొదట పుత్రుడు, కుటుంబంలో మొదట పుత్రుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చచ్చిపోవాలి. ఇది తెగులు. ఇది ఎందుకు చచ్చిపోవాలి, వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలంటే అయ్యా అంటే, మొదట పుత్రుడు పుట్టంగానే వాడిని దేవుడిగా ఆరాధిస్తారు. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం. ఫరో దగ్గర ఉన్నటువంటి మొదటి కుమారుడు కూడా అంతే. ఫరో దగ్గర ఉన్నటువంటి మొదటగా పుట్టినటువంటి వాళ్ళ సంతతిలో పుట్టినటువంటి మొదటి కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళతో పాటు ఆ ఊరిలో ఉన్న, పట్టణంలో ఉన్న, ఆ చుట్టుపక్కల దేశాలలో ఉన్నటువంటి మొదటి సంతతి మొత్తం చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయారయ్యా అంటే, దేవుడు ఊరికి ఏది చేయడు. ఎందుకు? ఊరికి ఏది చేయడు అసలు. వాళ్ళు దేవుడని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇవే మమ్మల్ని రక్షిస్తున్నాయి, ఇవే మాకు ఆశ్రయ దుర్గాలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని వాటిని లేకుండా చేశాడు. ఫరో దేన్ని చూసి అయితే రెచ్చిపోయి ఎవడో నాకైతే తెలియదు అన్నట్టుగా చెప్పాడు సమాధానం. దేన్ని చూసి చెప్పాడంటే, ఇదిగో ఇది, ఈ 10 మంది రకాలటువంటి దేవతలని పెట్టుకొని ఆయన నాకు ఎనహమాల ఇన్నున్నాయి, ఎన్నున్నాయి, ఎనహమాల 10 ఉన్నాయి, ఆయన వచ్చి ఏం చేస్తాడు అన్నట్టుగా సింపుల్గా మాట్లాడాడు అక్కడ, చాలా సింపుల్గా. తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్. ఇక 12వ అధ్యాయం నుండి ఐగుప్తు నుండి విడుదల, కానానికి ప్రవేశం. ఐగుప్తు నుండి విడుదల వచ్చేసింది. ఇక్కడే చెబుతున్నాడు దేవుడు, ఇదిగో మీరు ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఏంటి అని అంటే, ఇదిగో పస్కాని మీరు భుజించాలి. పస్కాని భుజించాలంటే ఎలా అనుకుంటున్నారు? అప్పుడు ఎందుకు దేవుడు రూల్ పెట్టాడంటే, నిదానంగా కూర్చొని తిందాం, చక్కగా పెట్టుకొని 1 గంట తర్వాత తిందాం అన్నట్టు కాదు. అక్కడ ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో ఉన్న పళ్ళానే బట్టలతో పాటు లెగిసి వెళ్ళిపోవాలి. దేవుడు పెట్టిన కండిషన్స్ అవి. ఇంకా మా పిల్లలు ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళందరం తీసుకొని రావాలి, ఇంకా వంటలు వండుకోవాలి, చక్కగా దేవుడు నన్ను అక్కడ నడిపిస్తున్నాడు, ఇవన్నీ కూడా చేయాలి అంటాం కాదు. పస్కా పెట్టిన రూల్ ఏంటంటే, నువ్వు నడుచుకుంటా తినుకుంటూ వెళ్ళాలని చెప్పాడు. చేతు కర్ర పట్టుకొని నడుచుకుంటూ తినుకుంటూ వెళ్ళాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలాగా? కొన్ని నిర్గమకాండం చదువుకుంటూ వెళ్తే మనకు ఆ సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి. ఎందుకు చెప్పాడంటే, ఇదిగో ఇక నీకు టైం లేదు, ఎక్కడ ఉండడానికి నీకు టైం లేదు, అసలు ఇక్కడ నువ్వు ఉండకూడదు, ఇక నువ్వు ఎక్కడ ఉండేటువంటి వాడువు కాదు. ఎక్కడ ఉండాలి మరి? ఎక్కడ నుండి, బానిస నుండి ఒక విడుదల వచ్చింది. ఒక బానిస బ్రతుకుతున్నారు ఇప్పుడు వరకు. ఆ బానిస నుండి నీకు స్వతంత్రం వచ్చింది, నీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, నువ్వు వెళ్ళి కానానికి నడవాలి. ఆ ప్రొసీజర్లోనే ఇదంతా చెప్పాడు దేవుడు. ఆ ప్రొసీజర్లోనే పండగలు చెప్పాడు, రొట్టెల పండగ చెప్పాడు, పర్ణశాలల పండగ చెప్పాడు. ఇవన్నీ కూడా మొత్తం మీరు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. నడుచుకుంటూ తినమన్నాడు. ఎట్టా తుండు నడయానికి కట్టుకొని తినమన్నాడు. అంటే ఏంటనుకుంటున్నారు? అక్కడ టైం లేదు, అక్కడ ఉండే టైం లేదు. ఇక పులిపిండి మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. పొలియని రొట్టెలు అని గుర్తొస్తుందా? అంటే పులిసేదాకా ఉండకూడదంటే అక్కడ సిచ్యువేషన్ చెబుతున్నాడు. పులిసేదాకా ఉండాలంటే ఒక 5-6 గంటల దాకా పొలవాలి. అది పొలవాలంటే అన్ని గంటలు పట్టిద్ది పిండి. అన్ని గంటల దాకా టైం లేదు అక్కడ. వెంటనే వేసామా, రుబ్బామా, కలిపామా, తినామా,
అయిపోయింది, ఇక అంతే వెళ్ళిపోవటమే. ఆ సిచ్యువేషన్ చెబుతున్నాడు. పులిపిండి లేనటువంటిగా ఉండాలి. అందుకనే కదా పూరీళ్ళు ఉన్నప్పుడు కానీ మన్నా ఉన్నప్పుడు కానీ రెండో రోజు ఏమైపోయింది? పాడైపోయింది. దేవుడు ఏదైనా ఒకసారి చెప్తే దాన్ని చేయకపోతే వేస్ట్ అయిపోయింది. అది ఏదైనా వేస్ట్ అయిపోద్ది. ఒక 2 రిఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తా. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. ఇక్కడ క్లియర్గా చెబుతాడు దేవుడు. చూద్దాం ఒకసారి. 4వ వచనం నుండి ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 33:4 నుండి ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఆ ఐగుప్తుల దేవతలో యెహోవా తీర్పు తీర్చెను. ఏమనుంది? ఐగుప్తు దేవతలందరికీ, ఐగుప్తులు ఏదైతే ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కడికి తీర్పు తీర్చాడు. అక్కడేం చెప్పాడు? నిర్గమాకాండంలో తీర్పు తీరుస్తాను చూడు అని చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు? చేసేసి ఆల్రెడీ. కింద చదవండి ఒకసారి. ఇజ్రాయేలు రామసేతుల నుండి బయలుదేరి సుక్కోతులు దిగిరి. సుక్కోతుల నుండి వారు బయలుదేరి అరణ్యమును కడనున్న ఏతాములు దిగిరి. అంటే వీళ్ళ ఎడారి మార్గంలో గుంట వీళ్ళ ప్రయాణం. మొత్తం 33 ఫస్ట్ నుండి చూడండి ఒకసారి. మోషే అహరోనులను తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలు వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవే. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణమును బట్టి వారి ప్రయాణములు ఇవే. మొదటి నెల 14వ దినమున వారు రామసేతుల నుండి ప్రయాణమై పస్కా పండగ మరునాడు వారు మధ్యలో యెహోవా హతము చేసిన తొలిచూలినందరిని ఐగుప్తుల్ని పాతిపెట్టి చుండగా ఇజ్రాయేలీయులు ఐగుప్తులందరూ కన్నుల ఎదుట జయోస్తమముతో బయలుదేరి వచ్చిరి. అక్కడ పూడుస్తుండగానే వీళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు. అక్కడ పెద్ద కుమారుడిని ఎప్పుడైతే చంపేశాడో పూడుస్తుండగా వాళ్ళ మొత్తం అట్ట పూడుస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంట్లో కుమారుడు, పెద్ద కుమారుడు ఉంటాడు. అలా దేవుడు క్లియర్ కట్గా రాయించాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక్క మాట చూసి నేను ముగించేస్తా. 105వ కీర్తన  చదవండి. అది చెప్పానా? ఇజ్రాయేల్ ఎప్పుడు పోతారా బాబు అనుకుంటున్నారు ఆ ఊరోళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో సంతోషంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోండి అని ఫరో చెబితే ఏమని అంటాడా? ఎండవు. కానీ వాళ్ళకి భయం వేస్తుంది. ఏ ఊళ్ళకి ఏమవుతుందా, రోజు రోజుకి ప్రమాదాలు జరిగిపోతున్నాయి, సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది అన్నట్టుగా చూస్తున్నారు. 33వ వచనం చూడండి. 105 అంటే ఈ 105వ కీర్తన కూడా సేమ్ టు సేమ్ వాళ్ళు బయలుదేరిన సిచ్యువేషన్, అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి చెబుతుంది. ఇక్కడ మళ్ళీ కీర్తనలో రాయించాడు. పాటల ద్వారా వాళ్ళు పాడుకుంటూ వెళ్తారు కదా ఎడారి ప్రాంతాల్లో. ఆ పాట ఇది. ఇదిగో దేవా, నువ్వు చేసిన బలాత్కారం మరి ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇదిగో నువ్వు మా పట్ల చూపించినటువంటి కృప, ఇదిగో మా పట్ల జరిగించినటువంటి కార్యాలు అని ఇజ్రాయేలు పాడుకుంటూ వెళ్తారు అరణ్య ప్రాంతాలలో. ఆ పాటలను ఇక్కడ కీర్తనలాగా రచించారు. కొత్త నిబంధనలో కూడా ఒక రిఫరెన్స్ తీసుకొని ముగించుకుందాం లాస్ట్ది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. చాలండి. ఇక్కడ ఫరో గురించి చెబుతున్నాడు పౌలు గారు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే నాకు ఏమనిపిస్తుందో చెప్పనా?
నా సొంత ఒపీనియన్ అనమాట అది. ఒక వ్యక్తి, దేవుడు తెలియనటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాడో వాడిలో నుండి దురాత్మల సమూహం బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో దురాత్మల సమూహం బయటికి వెళ్ళిపోతుందంటే ఆ 10 తెగుళ్ళు బయటకు వచ్చేసినాయి. ఆ 10 తెగుళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుళ్ళో స్థిరంగా ఉండాలంటే బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ సహాయం ఉన్నాడు. అతను మార్గంలో నడుచుకుంటూ వెళ్తాడు. మార్గంలో నడుచుకుంటూ వెళ్ళటం అంటే ఇజ్రాయేల్ జనాంగం కనానికి వస్తున్నారా మార్గంలో, ఇతను కూడా ఈయన పరిచర్య జీవితంలో, ఈయన వ్యక్తిగత జీవితంలో, ఈయన ఆత్మీయ జీవితంలో పరలోకం వెళ్ళేంత వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి దేవుడు పెట్టినటువంటి నియమాలలో. అలా నడుచుకుంటూ వెళ్తే 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 వచ్చేదే పరలోకం. అక్కడ ఇజ్రాయేల్ జనాంగం కూడా అక్కడ నుండి అరణ్య మార్గంలో గుంట వచ్చి కనాను ప్రాంతానికి పాలు తేలిని ప్రవహించే దేశానికి నడిపించాడు. పూర్తి సంపూర్ణత, పూర్తి విడుదల, వాళ్ళకు వాళ్ళు బతికేటట్టుగా, వాళ్ళకు వాళ్ళే జీవించేటట్టుగా, వాళ్ళకు వాళ్ళే సంపాదించుకునేటట్టుగా దేవుడు ఒక దేశాన్నే ఇచ్చేశాడు వాళ్ళకి. పూర్తి విడుదల. అలాగే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒక వ్యక్తి, మళ్ళీ ఒకసారి చెబుతున్నా, ఒక వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అతనిలో నుండి దుష్ట శక్తులు అంటే ఫరో దగ్గర జరిగినాయా అలాంటి బయటికి వెళ్ళిపోయినప్పుడు దేవుడి కోసమే నిలబడి ఆయన కొరకే ఎదురు చూస్తే పరలోకం. ఇజ్రాయేల్ జనాంగం మళ్ళీ తప్పిపోయి తిరిగి అటు ఇటు అన్ని డొంకలు ఎందుకు తిరిగారు? మధ్యలో వాళ్ళు తప్పులు చేశారు. అందుకనే 40 రోజులు వెళ్ళేటువంటిది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. మనం కూడా మన గణనీయమైనటువంటి జీవితంలో ఎన్నోసార్లు పడిపోతున్నాం, లెగుతున్నాం, పడిపోతున్నాం, లెగుతాం. అది దేవుడు ముందే చెప్పాడు, కానీ స్థిరంగా అయితే ఉండాలని చెప్పాడు. స్థిరంగా ఉండాలని పక్కగా చెప్పాడు. అలా ఉన్నప్పుడే దేవుడు ఉండే స్థలానికి మనం వెళతాము. సో అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.